హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లెజమ్ 7 అందులోని యూనిట్ 3 అయినటువంటి జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ లెసన్‌లోని వొకాబులరీ ఇంకా గ్రామర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనము ఈ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ అనేటువంటి లెసన్ యొక్క కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్, గ్లోసరీ, క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి సొల్యూషన్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీడియోలో వొకాబులరీ ఎక్సర్‌సైజ్‌కి, ఇంకా గ్రామటికల్ ఎక్సర్‌సైజ్‌కి అన్నిటికి కూడా సొల్యూషన్స్ అంటే ఆన్సర్స్ కూడా క్లియర్‌గా అనలైజ్ చేస్తూ, డిస్కస్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో, లెట్ అస్ స్టార్ట్ ద వొకాబులరీ పార్ట్. వొకాబులరీ పార్ట్‌లో మనకి ముందుగా ప్రిపేర్ ఏ వర్డ్ మ్యాప్ రిలేటెడ్ టు ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక వర్డ్ మ్యాప్‌ని తయారు చేయాలి. వర్డ్ మ్యాప్ అంటే అసలేంటంటే, ఈ విధంగా మధ్యలో ఒక రౌండ్‌గా సర్కిల్ వేసి, మధ్యలో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి రాస్తారు. అంటే ఇక్కడ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. సో, ఏవైతే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మనకి వస్తాయో, ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిల్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేసెస్‌లో రాయడం జరుగుతుంది. దీన్నే మనం వర్డ్ మ్యాప్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కింద మనకి ట్రీస్ వస్తాయి కదా! సో, ఇంకా ఏమొస్తాయి చూడండి, ఫ్రూట్స్ వస్తాయి. ఇంకా వుడ్ అంటే కొయ్యొస్తుంది. ఇంకా హనీ అంటే తేనొస్తుంది. స్పైసెస్ చాలా ఇంపార్టెంట్. స్పైసెస్ కూడా మనకి ఫారెస్ట్ నుంచి రావడం జరుగుతుంది. హెర్బ్స్ అంటే మనం మెడిసిన్స్‌లో యూజ్ చేసేటువంటి కొన్ని ఔషధాలు. అవి కూడా మనకి ఫారెస్ట్ నుంచి వస్తాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఈ బ్యాంబూ స్టిక్స్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి ట్రైబ్స్ ఏం చేస్తారు అంటే కొన్ని క్రాఫ్ట్స్‌ని తయారు చేస్తారు. చేతులతోనే తయారు చేస్తారు. అవి కూడా మనకి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కింద తీసుకోవచ్చు. ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి. బ్యాంబూస్ వస్తాయి. సో, వీటిలతో మనకి చాలా యూజెస్ ఉంటాయి. అంటే కన్‌స్ట్రక్షన్ అప్పుడు కానీ, ఇంకా వీటితో హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకోవడం. సో, ఇలాంటి వాటన్నిటికి ఇంకా లాడర్స్ అంటే నిచ్చెనలు తయారు చేసుకోవడం. ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ బ్యాంబూస్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ఇంకా గ్రాస్. యెస్, మనకి పశువులకి కావాల్సినటువంటి గ్రాస్ కూడా మనం గమనిస్తే విలేజెస్‌లో అంతా కూడా వాళ్ళు ఫారెస్ట్‌కెళ్ళి అలా కోసుకొని రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆయిల్స్ వస్తాయి. టింబర్. టింబర్ అంటే మనకి కన్‌స్ట్రక్షన్‌కి ఉపయోగపడేటువంటి కొయ్యనమాట. ఓకేనా? దాన్ని మనం టింబర్ అంటాం. ఇంకా గమ్స్ వస్తాయి. గమ్స్ అంటే జిగురు లాంటి పదార్థాలు. ఇంకా ఫైర్‌వుడ్ అంటే మనం వంట వండుకునే దానికి అవసరమైనటువంటి కట్టెలు వీటిల్ని ఫైర్‌వుడ్ అనేసి అంటాం. చూసారా? చాలా నీట్‌గా చక్కగా మనం ఈ వర్డ్ మ్యాప్‌ని తయారు చేసేసాం. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఆఫ్ ఎ వర్డ్ మ్యాప్. ఈజీ కదా! మీరిక్కడ ఇవే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్‌గా ఆలోచించి మీకొచ్చినటువంటి ఐడియాస్‌ని బట్టి కూడా ఇక్కడ వర్డ్స్ అనేటువంటివి రాయొచ్చు. సో, ఇలా రాయడాన్ని మనం ఏమంటాము అంటే వర్డ్ మ్యాప్ అనేసి అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చారు చూడండి. అట్రాక్షన్, అన్నోయింగ్ అనేసి ఇచ్చారు. ముందుగా అట్రాక్షన్ అనేటువంటి వర్డ్‌ని మనం చూస్తే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే రూట్ వర్డ్ ఉంటుంది. దానికి ఒక సఫిక్స్‌ని యాడ్ చేసాం. సఫిక్స్ అంటే ఏంటంటే ఒక రూట్ వర్డ్‌కి ఎండింగ్‌లో ఒక రూట్ వర్డ్‌కి ఎండింగ్‌లో మనము మరొక పార్ట్‌ని యాడ్ చేస్తే దాన్నేమంటాము అంటే సఫిక్స్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, ద రూట్ వర్డ్ ఏంటి ఇక్కడ? అట్రాక్ట్ అనేటువంటిది రూట్ వర్డ్. దానికి ఏం యాడ్ చేసాం ఇక్కడ మనము? ఐఓఎన్ అనేటువంటిది యాడ్ చేసాం. అప్పుడు ఒక కొత్త వర్డ్ వచ్చింది. ఏమొచ్చింది? అట్రాక్షన్ అనేటువంటి కొత్త వర్డ్ క్రియేట్ అయిందనమాట. అంటే ఈ విధంగా మనము ఒక రూట్ వర్డ్‌కి ఒక సఫిక్స్‌ని యాడ్ చేస్తే మనకు ఒక కొత్త వర్డ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూడండి, నంబర్ 2 ఇక్కడ మనకి అన్నోయింగ్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు. ఇది కూడా 2 పార్ట్స్ కలిగి ఉంది. ఇదేం కలిగి ఉందంటే ఒక ప్రిఫిక్స్ కలిగి ఉంది. ఇంకా రూట్ అనేటువంటిది కలిగి ఉంది. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే రూట్ వర్డ్‌కి ముందు, ప్రి అంటే ముందు కదా! యెస్. ఒక రూట్ వర్డ్‌కి ముందు గనక మనము ఒక పార్ట్‌ని యాడ్ చేస్తే అది కంప్లీట్‌గా మరొక మీనింగ్‌ని ఇచ్చేటువంటి వర్డ్‌గా మారుతుంది. చూడండి ఇక్కడ, ద ప్రిఫిక్స్ ఈజ్ అన్. రూట్ వర్డ్ ఈజ్ నోయింగ్. సో, మనం ఎప్పుడైతే ఈ అన్ అనే దాన్ని నోయింగ్‌కి యూజ్ చేసామో అప్పుడది ఆపోజిట్ ఆఫ్ నోయింగ్ అయిపోతుంది. అంటే
వ్యతిరేక పదం అయిపోతుంది. నోయింగ్ అంటే తెలుసుకోవడం, అన్నోయింగ్ అంటే తెలియకపోవడం. చూసారా? అంటే ఎప్పుడైతే మనం ప్రిఫిక్స్ యాడ్ చేసామో, అప్పుడు చాలా వరకి అవి ఎలా మారిపోతున్నాయి ఇక్కడ మనకి నెగెటివ్‌గా మారిపోతున్నాయి. కదా! రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో మనం ప్రిఫిక్సెస్, సఫిక్సెస్‌ని, రూట్ వర్డ్స్‌ని కలిపి ఏ విధంగా న్యూ వర్డ్స్‌ని తయారు చేయాలనేది చూద్దాము. ఇక్కడ మనకొక నోట్ ఇచ్చారు చూడండి. సఫిక్సెస్ కమ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్. సఫిక్స్ అనేది ఎక్కడొస్తుంది? రూట్ వర్డ్ తరువాతొస్తుంది. అంటే రూట్ వర్డ్‌కి చివర్లో వస్తుందనమాట. లాస్ట్‌లో, ఎండింగ్‌లో వస్తుంది. అప్పుడది కొత్త వర్డ్‌గా క్రియేట్ అవుతుంది. సో, సఫిక్స్ అనేది ఎక్కడుంటుంది? రూట్ వర్డ్ తర్వాతొస్తుంది. మరి ప్రిఫిక్స్ అంటే? ప్రి అంటే ఏంటి? ముందు అనేసి మీనింగ్ అనమాట. సో, ప్రిఫిక్స్ అనేది ఎక్కడొస్తుంది అంటే బిఫోర్ ద రూట్ వర్డ్. రూట్ వర్డ్‌కి ముందొస్తుంది. ఈ విధంగా అన్ లాగా ఇక్కడ నోయింగ్ అనేటువంటి రూట్ వర్డ్‌కి ముందుగా అన్ అని వచ్చింది కదా! ఈ విధంగా ముందొస్తుందనమాట. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనకు ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, ముందుగా మనం ప్రిఫిక్స్‌ని చూద్దాం. తర్వాత సఫిక్స్ దగ్గరికి వెళ్దామనమాట. ఓకేనా? ముందుగా ఇక్కడ డిస్ అనేటువంటి ప్రిఫిక్స్‌ని రూట్ వర్డ్ అయినటువంటి లొకేట్‌కి ముందు యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ క్రియేట్ అయింది. ఏంటది? డిస్‌లొకేట్ అనేటువంటి ఒక కొత్త వర్డ్ క్రియేట్ అయిందనమాట. సో, నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు కదా! సో, ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? యెస్. ఇన్ ఎక్స్‌పీరియన్స్ అని రాసినప్పుడు కొత్త వర్డ్ ఏమవుతుంది? ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అంటే అంత ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి అనేసి మీనింగ్ అనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ అనొచ్చింది. సో, ఏమొస్తుంది చెప్పండి? సో, ఇంపర్ఫెక్ట్ అంటే ఐఎం అనేటువంటి ప్రిఫిక్స్‌ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్‌కి ఇంపర్ఫెక్ట్ అయిపోతుంది. అంటే అంత పర్ఫెక్ట్ కానిది అనేసి దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ రూట్ వర్డ్ లైక్ ఉంది. లైక్‌కి ఏం ప్రిఫిక్స్ యాడ్ చేద్దాం? చెప్పండి. గెస్ చేయండి. యెస్. డిస్ అనేటువంటిది యాడ్ చేశామనుకోండి. డిస్‌లైక్ అయిపోతుంది. అంటే డిస్‌లైక్ అంటే లైక్ చేయకుండా ఉండడం. ఓకే. నెక్స్ట్ న్యాచురల్. న్యాచురల్‌కి ఏమి చేయొచ్చు మనం? అన్ అనేటువంటిది యాడ్ చేశామనుకోండి. అప్పుడు అది ఏమైపోతుంది? అన్‌న్యాచురల్. ఏమైపోతుంది? అన్‌న్యాచురల్ అయిపోతుంది. అంటే న్యాచురల్ కానిది. ఓకేనా? చూసారా? ఈ విధంగా మనము ఎప్పుడైతే ప్రిఫిక్సెస్‌ని యాడ్ చేశామో, ఇవన్నీ కూడా నెగెటివ్ మీనింగ్ అంటే అపోజిట్ మీనింగ్‌ని ఇవ్వడం జరుగుతుందనమాట. లొకేట్‌కి అపోజిట్ డిస్‌లొకేట్, ఎక్స్‌పీరియన్స్‌కి ఇన్‌ఎక్స్‌పీరియన్స్, పర్ఫెక్ట్‌కి ఇంపర్ఫెక్ట్, లైక్‌కి డిస్‌లైక్, న్యాచురల్‌కి అన్‌న్యాచురల్. సో, ఈ విధంగా మనము రూట్ వర్డ్‌కి ఈ ప్రిఫిక్స్‌ని యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేటువంటిది క్రియేట్ కావడం కూడా జరిగింది. కదా! రైట్. ఇప్పుడు మనం సఫిక్సెస్ చూద్దాం. ఇక్కడ వాళ్ళు మనకి రూట్ వర్డ్ ఇచ్చారు. ఇక్కడ సఫిక్సెస్ రాయాలి. ఇక్కడ న్యూ వర్డ్స్ అనేటువంటివి మనం రాయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. బ్యూటీ అనేటువంటి రూట్ వర్డ్‌కి మనము ఫుల్ అనేటువంటి సఫిక్స్‌ని యాడ్ చేసినప్పుడు ఈ వై రిమూవ్ అయిపోయి ఇక్కడ ఐ అని వచ్చింది. సో, బ్యూటిఫుల్‌గా మారిపోయింది. కొత్త వర్డ్‌గా మారిపోయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు రూట్ వర్డ్ కింద మనకి పర్మిట్ ఉంది. మరి ఏం యాడ్ చేద్దాం ఇక్కడ చెప్పండి? ఎస్ఐఓఎన్ యాడ్ చేశామనుకోండి ఏమైపోతుందది? పర్మిషన్‌గా మారిపోతుంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి టీ ఏంగా మారుతుంది అంటే మరొక ఎస్‌గా మారిపోతుంది. సో, పర్మిట్ ప్లస్ ఎస్ఐఓఎన్ కాస్త ఏమైపోతుంది? పర్మిషన్‌గా మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ అంటే సఫిక్స్ అనమాట. ఎండింగ్‌లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది సఫిక్స్. నెక్స్ట్ కంటిన్యూ అనుందా? సో, ఏం రాయొచ్చు మనము? ఓయూఎస్ అని యాడ్ చేశామనుకోండి. అప్పుడు ఏమైపోతుందది? కంటిన్యూయస్‌గా మారిపోతుంది. ఓకే. చూడండి కంటిన్యూయస్ ఇక్కడ ఈని రిమూవ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఓయూఎస్‌ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ ఎంజాయ్ అని ఉందా? ఏం సఫిక్స్ యాడ్ చేద్దాం చెప్పండి? మెంట్ ఎంఈఎన్‌టీ అనే దాన్ని యాడ్ చేసామంటే ఏమైపోతుంది? ఎంజాయ్‌మెంట్‌గా మారిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ అని ఉందా? దీనికి ఏం సఫిక్స్ యాడ్ చేద్దాం? గెస్ చేయండి. యెస్. ఐఎస్‌హెచ్ యాడ్ చేసామనుకోండి. అప్పుడు ఏమైపోతుందది? గ్రీనిష్‌గా మారిపోతుంది. చూసారా? ఇక్కడ మనము పర్మిట్‌కి ఎస్ఐఓ అనేటువంటి సఫిక్స్‌ని యాడ్ చేసి పర్మిషన్‌గా మార్చేసాం. కొత్త వర్డ్. కంటిన్యూకి ఓయూఎస్ అనేటువంటి సఫిక్స్ యాడ్ చేసి కంటిన్యూయస్‌గా మార్చేసాం. ఇది ఒక న్యూ వర్డ్. ఎంజాయ్‌కి మెంట్ అనేటువంటి వర్డ్‌ని యాడ్ చేసి ఎంజాయ్‌మెంట్‌గా మార్చేసాం. అంటే ఇది ఒక న్యూ వర్డ్ అన్నమాట. అలాగే గ్రీన్ అనేటువంటి దానికి ఐఎస్‌హెచ్ యాడ్ చేసి గ్రీనిష్ అనేటువంటి కొత్త వర్డ్‌ని క్రియేట్ చేసాం. సో, ఇవంతా ఏంటి అంటే సఫిక్స్. ఇవంతా ఏంటి? ప్రిఫిక్స్. అంటే మీరిక్కడ బాగా గమనిస్తే ప్రిఫిక్స్ అనేది రూట్ వర్డ్‌కి ముందు బిఫోర్ యూజ్ చేస్తాం. సో, రూట్ వర్డ్‌కి సఫిక్స్ అనేది ఆఫ్టర్ అంటే తరువాత యూజ్ చేస్తాం. అప్పుడు అవి కొత్త వర్డ్స్‌ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి. మీకిప్పుడు ప్రిఫిక్స్ అంటే ఏంటో తెలుసు. సఫిక్స్ అంటే ఏంటో తెలుసు. అలాగే ఎలాగ కొత్త వర్డ్స్‌ని మనము ప్రిఫిక్స్ యూజ్ చేసి
క్రియేట్ చేయాలో తెలుసు. అలాగే సఫిక్స్‌ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకున్నారు. ఓకే. ఇప్పుడు మనం గ్రామర్ చూద్దాం. ఇక్కడ మనకి లొకేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద టెక్స్ట్ అనేసి అన్నారు. అంటే ముందుగా ఇక్కడ ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇవి మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లెసన్‌లో జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ అనేసి ఉంది కదా మనకి. సో, ఆ లెసన్‌లో ఈ 2 లెసన్స్ ఎక్కడున్నాయి? ఈ 2 సెంటెన్సెస్ ఎక్కడున్నాయి? అనేది మనం కనిపెట్టండి అనేసి అడిగారు. ఓకే. సో, మీరు ట్రై చేయండి. ఇట్ ఈస్ ఏ బర్డ్ లవర్స్ హెవెన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ లంబసింగి. సో, మనకి అక్కడ ఒక బర్డ్ సాంక్చురీకెళ్తారు కదా! దాని గురించి చెప్తున్నారనమాట ఇది. ఓకే. సో, ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో ద బెస్ట్ అనేటువంటిది అండర్‌లైన్ చేశారు కదా! రైట్. సెకండ్ సెంటెన్స్ గమనించండి. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇచ్చి, ఇక్కడ మనకి ద మోస్ట్ బ్యూటిఫుల్ అనేటువంటిది, ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటివి అంటే గ్రీన్ కలర్‌లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే ద బెస్ట్ అనేటువంటి దాని గురించి, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఏంటసలివి? గెస్ చేయండి. ఏంటివి? చూడండి ఇక్కడ. వి కెన్ అబ్జర్వ్ ద వర్డ్ బెస్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. యెస్, మనం అబ్జర్వ్ చేసాం. అలాగే సెకండ్ సెంటెన్స్‌లో ఏం అబ్జర్వ్ చేసాం మనము? మోస్ట్ బ్యూటిఫుల్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటివి మనం అబ్జర్వ్ చేసాం కదా! సో, ఇవేంటి అసలు? ఈ బెస్ట్, బ్యూటిఫుల్, ఇంపార్టెంట్ అనేటువంటి ఏంటంటే అడ్జెక్టివ్స్ అన్నమాట. ఏంటివి? అడ్జెక్టివ్స్. సో, వీటి ముందు మనకి డెఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ద అనేటువంటి మరొక అడ్జెక్టివ్‌ని కూడా మనం యూజ్ చేయడం జరిగింది. కదా! రైట్. సో, ఇప్పుడు మిమ్మల్ని నేను అడగబోయేదేంటంటే, మనము ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్‌లో అంటే సిక్స్త్ క్లాస్‌లో మీరు ఇంకా అంతకుముందు క్లాసెస్‌లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఒక టాపిక్‌ని నేర్చుకోవడం జరిగింది. కదా! నేర్చుకున్నారా లేదా? గుర్తుందా లేదా? గుర్తుందా? రైట్. సో, గుర్తుంటే నో ప్రాబ్లమ్. ఒకవేళ మీకు గనక గుర్తు లేకపోతే మన ఇంగ్రాలిట్ ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లోకెళ్ళండి. ప్లే లిస్ట్‌లో మీకు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఒక వీడియో అనేటువంటిది నీట్‌గా, క్లియర్‌గా చేయడం జరిగింది. దాన్ని ఒకసారి చూసారు అంటే మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకేనా? దాన్ని ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ అక్కడ మీకు డీటెయిల్డ్‌గా ఉంటుందనమాట. సో, కాబట్టి దాన్ని ఒకసారి మీరు చూస్తే మీకిది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి వాటిల్లో 3 డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ కంపారిటివ్, థర్డ్ వన్ సూపర్లేటివ్. ఈ సూపర్లేటివ్ అనేటువంటిది హైయెస్ట్ క్వాలిటీ గురించి చెప్తుంది. ఇక్కడ ద బెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇచ్చారు చూసారా? ఇవేంటి అంటే ద సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నమాట ఇవి. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే హైయెస్ట్ క్వాలిటీని రెఫర్ చేసేటువంటి అడ్జెక్టివ్స్ అన్నమాట ఇవి. ఓకేనా? అదే కంపారిటివ్ డిగ్రీ అయితే ఇక్కడ బెస్ట్ అని వచ్చింది కదా! కంపారిటివ్ అయితే బెటర్ అని వస్తుందన్నమాట. అంటే రెండిటిని మనం కంపేర్ చేసేటప్పుడు హి ఈస్ బెటర్ థాన్ హర్ అనేసి అట్లాగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అని వచ్చిందా? మోర్ బ్యూటిఫుల్ అని వస్తుంది. అలాగే మోర్ ఇంపార్టెంట్ అని వస్తుంది. సో, అలాగొచ్చినప్పుడు థాన్ అనేటువంటి ఒక కంజంక్షన్‌ని దాని మధ్యలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. టీహెచ్ఏఎన్ థాన్ అనేటువంటి దాన్ని అక్కడ మనం యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఇంకా పాజిటివ్ కిందకి చూస్తే మనం పాజిటివ్ అనేది ఒక ప్లెయిన్ అడ్జెక్టివ్. క్వాలిటీని రెఫర్ చేసేటువంటి ఒక ప్లెయిన్ అడ్జెక్టివ్. అంటే గుడ్. ఇక్కడ బ్యూటిఫుల్, ఇంపార్టెంట్ అంటే ఇక్కడేమొస్తుంది గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేటువంటిది పాజిటివ్. బెటర్ అనేటువంటిది కంపారిటివ్. బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్. అలాగే బ్యూటిఫుల్ తీసుకున్నామనుకోండి బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో, బ్యూటిఫుల్ అనేది పాజిటివ్. మోర్ బ్యూటిఫుల్ అనేటువంటిది కంపారిటివ్. మోస్ట్ బ్యూటిఫుల్ అనేటువంటిది సూపర్లేటివ్. ఇంపార్టెంట్ కూడా అలాగే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా! రైట్. ఇంకా మీకు క్లియర్‌గా అర్థం గావాలి అంటే, మీరు కంపల్సరీ ప్లే లిస్ట్‌లోకెళ్ళి, అక్కడ ప్లే లిస్ట్‌లోకెళ్ళిన తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్‌ని క్లిక్ చేయండి. మీకు క్లియర్‌గా ఇంకా బాగా అర్థమయ్యేలాగా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి. నౌ ఫైండ్ సమ్ మోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద ప్లేస్ ప్రొవైడెడ్. సో, ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 అనేసి ప్లేసెస్ ఇచ్చారు కదా! సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్‌ని రాయాలిప్పుడు. బట్ ఆ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి తీసుకోవాలి? మన యొక్క లెసన్‌లోంచి తీసుకోవాలి. ఫ్రమ్ ద టెక్స్ట్ అంటే మనకిచ్చినటువంటి లెసన్. ఓకే. ఏ జర్నీ త్రూ ద
హిల్స్ అండ్ వ్యాలీస్ అనేసి ఇచ్చారు కదా! దాని నుంచి మనం తీసుకోవాలి. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా మనకి ద లాంగెస్ట్ అనేది ఇచ్చారు. సో, నెక్స్ట్ చూద్దాం ఏమొస్తుంది? ద బెస్ట్. నేను ఆల్రెడీ చెక్ చేసి ఇక్కడ రాయడం జరిగింది. సో, మీరు ఒకవేళ మీకు ఓన్‌గా చెక్ చేసి కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే. ద బెస్ట్ అనేటువంటిది లెసన్‌లోనే ఉందన్నమాట. నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనేది కూడా లెసన్‌లోనే ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా మనకి లెసన్‌లోనే ఉంది. ఇంకా ద లార్జెస్ట్ అనేటువంటిది కూడా వి హావ్ ఇన్ అవర్ లెసన్. సో, ఇంకా ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ద లాంగెస్ట్. సో, ద లాంగెస్ట్ అనేది కూడా మనకి టెక్స్ట్‌లో ఉంది. నేను ఇక్కడ టెక్స్ట్‌లో ఉన్నటువంటి వర్డ్స్‌నే రాస్తున్నాను. నా ఓన్‌గా నాకు వచ్చినటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నీ కూడా నేను ఇక్కడ రాయడం లేదు. కేవలం మనకి ఏవైతే టెక్స్ట్‌లో ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ నేను రాయడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ మనకేం చెప్పారు అంటే, ఇన్ ప్రీవియస్ క్లాసెస్ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ అడ్జెక్టివ్స్ దట్ ఆర్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ 3 డిగ్రీస్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మీరు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి, ఆ నాలెడ్జ్‌ని ఉపయోగించి ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేయండి అనేసి చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చారు అంటే, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. లేబుల్ దెమ్ విత్ పాజిటివ్ ఫర్ పి, పి ఫర్ పాజిటివ్, సి ఫర్ కంపారిటివ్, ఎస్ ఫర్ సూపర్లేటివ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్‌లో ఒకవేళ అది గనక పాజిటివ్ అయితే మనం పి అనేసి ఇక్కడ రాయాలి. ఒకవేళ అది గనక కంపారిటివ్ అయితే ఇక్కడ సి అనేసి మనం రాయాలి. ఒకవేళ అది సూపర్లేటివ్ అయితే ఇక్కడ మనం ఎస్ అనేసి రాయాలి. అర్థమైందా? ఎలా చేయాలో దీన్ని? యెస్. ఇప్పుడు చూద్దాం వన్ బై వన్ మనము వీటిని ప్రాక్టీస్ చేద్దాం. బొర్రా కేవ్స్ ఆర్ ద లాంగెస్ట్ కేవ్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. ద లాంగెస్ట్. ద లాంగెస్ట్ అనేటువంటిది ఏంటి? ఈఎస్టీతో ఎండ్ అయ్యేది అవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము? యెస్ అని రాయాలి. రాసేద్దామా? యెస్. యెస్. నెక్స్ట్ నంబర్ 2. ద కృష్ణ ఈజ్ లాంగర్ దాన్ ద పెన్నా. లాంగర్. ఈఆర్ అనేటువంటి దాంతో వచ్చింది ఇక్కడ. ఇంకా దాన్ అనేటువంటి కంజంక్షన్ కూడా వచ్చింది. కాబట్టి లాంగర్ అని వచ్చింది కాబట్టి ఇది ఏ డిగ్రీ అవుతుంది చెప్పండి? పాజిటివా? కంపారిటివ్? సూపర్లేటివా? రెండిటి మధ్య కంపారిజన్ కూడా ఉంది. ఇంకా లాంగర్ ఈఆర్ అనేటువంటిది ఉంది. కాబట్టి కంపారిటివ్ అడ్జెక్టివ్. యెస్. సి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. దేర్ ఆర్ మెనీ బిగ్ బిల్డింగ్స్ ఇన్ అవర్ టౌన్. బిగ్ అనేసి వచ్చింది. ఓన్లీ బిగ్. కాబట్టి ఏంటి? పాజిటివ్ డిగ్రీ. ఓకే. ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ సిల్వర్. హెవియర్ దాన్. హెవియర్ దాన్ అంటే కంపారిటివ్. ఏమొస్తుంది ఇక్కడ? కంపారిటివ్. నెక్స్ట్ అరకు వ్యాలీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ద మోస్ట్ అని వచ్చింది కదా! ఏమొస్తుంది చెప్పండి అప్పుడు? సూపర్లేటివ్. సూపర్లేటివ్ డిగ్రీ. ద పసిఫిక్ ఈజ్ ద డీపెస్ట్. ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ద డీపెస్ట్ అనేటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే. నెక్స్ట్ ద హార్స్ డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ ద చీటా. ఇక్కడ డస్ నాట్ రన్. ఓన్లీ రన్ అనేసి వచ్చింది కదా! డస్ నాట్ రన్ సో ఫాస్ట్. ఓన్లీ ఫాస్ట్ అని వచ్చింది ఇక్కడ. సో ఫాస్టర్ అనేసి రాలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది? పాజిటివ్ డిగ్రీ. ఏమొస్తుంది? పాజిటివ్ డిగ్రీ. ఆస్ట్రేలియా ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ఇండియా. బిగ్ అని వచ్చింది ఇక్కడ. ఓన్లీ బిగ్. బిగ్గర్ అని కానీ బిగ్గెస్ట్ అని కానీ రాలేదు. సో ప్లెయిన్ అడ్జెక్టివ్ వచ్చింది. ప్లెయిన్ అడ్జెక్టివ్ వస్తే పాజిటివ్ డిగ్రీ. దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ అవర్ టీమ్. స్ట్రాంగ్. ఓన్లీ స్ట్రాంగ్. స్ట్రాంగర్ అని కానీ స్ట్రాంగెస్ట్ అని కానీ రాలేదు. కాబట్టి స్ట్రాంగ్ అని మాత్రమే వచ్చింది కాబట్టి పాజిటివ్ డిగ్రీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ద లార్జెస్ట్. ద లార్జెస్ట్ అని వస్తే ఏమవుతుంది చెప్పండి? సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది కదా! రైట్. సో మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఒక బేస్ అడ్జెక్టివ్ వస్తే పాజిటివ్ డిగ్రీ. దానికి ఈఆర్ కనుక లేదా మోర్ అనేటువంటి వర్డ్ కనుక వస్తే కంపారిటివ్ డిగ్రీ. మోస్ట్ కానీ లేదా ఈఎస్టీతో కనుక వస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ అయిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏమిస్తున్నారు ఇక్కడ మనకి? ప్రిపోజిషన్స్. చూద్దామా వాటిని? యెస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రిలవెంట్ వర్డ్స్ చూసింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బాక్స్. ఇదే టెక్స్ట్ బాక్స్ అన్నమాట. ఈ పింక్ కలర్‌లో ఇచ్చినారు చూసారా? దీన్ని టెక్స్ట్ బాక్స్ అంటాం. ఇవి మనకి క్లూ వర్డ్స్. ఇవి ప్రిపోజిషన్స్. సో అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుసా? ముందు అది కదా మనం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ. ప్రిపోజిషన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ గివ్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్స్. అంటే నౌన్స్‌కి ఒక పొజిషన్ అనేటువంటివి ఇస్తాయి. లేదా
ఇట్ మెయింటైన్స్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 నౌన్స్ లేదా 2 ప్రొనౌన్స్ ఆర్ ఏ నౌన్ అండ్ ఏ ప్రొనౌన్. అంటే ఇక్కడ స్టార్టింగ్‌లో ఉండేటువంటి ఒక వర్డ్‌కి, ఎండింగ్‌లో ఉన్నటువంటి మరొక నౌన్‌కి ఇవి ఒక రిలేషన్ అనేటువంటివి మెయింటైన్ చేస్తాయన్నమాట. అంటే స్టార్టింగ్‌లో ఉండే నౌన్‌కి, ఎండింగ్‌లో ఉండే నౌన్‌కి, లేదా స్టార్టింగ్‌లో ఉండే ప్రొనౌన్‌కి, ఎండింగ్‌లో ఉండే ప్రొనౌన్‌కి, లేదా స్టార్టింగ్‌లో ఉండే నౌన్‌కి, ఎండింగ్‌లో ఉండే ప్రొనౌన్‌కి. ఇలాగ ఇవి ఒక రిలేషన్ అనేటువంటివి మెయింటైన్ చేయడం గాని జరుగుతాయి. అందువల్ల వీటిని మనం ప్రిపోజిషన్స్ అనేసి అంటామనమాట. అంతేకాకుండా ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్స్ కూడా. అంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నాయి అనేసి కూడా ఇవి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, వీటిల్ని మనం ప్రిపోజిషన్స్ అనేసి అంటాం. సో, ఈ ప్రిపోజిషన్స్ గురించి కూడా క్లియర్‌గా మన ఇంగ్రా లిట్ అనేటువంటి ఛానెల్‌లో ఇవ్వడం జరిగింది. వీటిపైన చాలా చాలా ఎక్సర్‌సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్‌లో బ్లాంక్స్ ఇచ్చారు చూసారా? సో, ఈ బ్లాంక్స్‌లో మనం ఏం చేయాలి అంటే, సో, ఏవైతే ఇక్కడ ఇచ్చున్నారో ఈ వర్డ్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయాలన్నమాట. ద ట్రైన్ ఆల్సో పాస్డ్ డాష్ ద బొర్రా కేవ్స్. వి గాట్ డౌన్ డాష్ బొర్రా కేవ్స్ డాష్ క్వార్టర్ టు 10 AM. ద ట్రైన్ జర్నీ డాష్ విశాఖపట్నం డాష్ బొర్రా కేవ్స్ మేడ్ అస్ స్పీచ్‌లెస్ అండ్ గేవ్ యాన్ అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ద ట్రైన్ ఆల్సో పాస్డ్ డాష్ ద బొర్రా కేవ్స్ అన్నప్పుడు ఏం రాయాలి ఇక్కడ చెప్పండి? ద ట్రైన్ ఆల్సో పాస్డ్ అబౌవ్ ద బొర్రా కేవ్స్ అనేసి వస్తుందన్నమాట. We got down dash Borra Caves. At Borra Caves. We got down at Borra Caves. టైం ఇక్కడ క్వార్టర్ టు 10 AM అన్నారు కదా! సో, అప్పుడేమొస్తుంది బై క్వార్టర్ టు 10 AM ద ట్రైన్ జర్నీ ఫ్రమ్ విశాఖపట్నం టు బొర్రా కేవ్స్ మేడ్ అస్ స్పీచ్‌లెస్ అండ్ గేవ్ యాన్ అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్. చూసారా? సో, ఇక్కడ మనకి అబోవ్ అనేటువంటిది ఫస్ట్‌లో వచ్చింది. నెక్స్ట్ ఎట్, నెక్స్ట్ బై, నెక్స్ట్ ఫ్రమ్, నెక్స్ట్ టు. సార్ ఎందుకు ఇక్కడ అబోవ్ యూజ్ చేయాలి? ఎందుకు ఇక్కడ ఎట్ యూజ్ చేయాలి? బై, ఫ్రమ్, టు అంటే వీటికి కొన్ని రూల్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటో చూద్దామా? చూద్దామా? రైట్. చూడండి ఇక్కడ. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనేసి ఇచ్చారు. అంటే ప్లేసెస్‌కి యూజ్ అయ్యేటువంటి ప్రిపోజిషన్స్. దీస్ ఆర్ 4 ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఎట్, ఇన్, ఆన్, బై అనేటువంటివి మనం ప్లేసెస్ ముందర యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ముందుగా ఎట్ అనేటువంటిది ఇట్ డిస్క్రైబ్స్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ స్పేస్. అంటే మనము ఎక్కడున్నాము అనేసి ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్పేటప్పుడు ఎట్ అనేది చేస్తాం. ఐ యామ్ ఎట్ ద లైబ్రరీ. నేను లైబ్రరీ దగ్గర ఉన్నాను. ఎట్. ఇంతకుముందు మనం చూసాం కదా! వి గాట్ డౌన్ ఎట్ ద బొర్రా కేవ్స్ అని చెప్పాం కదా! ఎట్ అన్నప్పుడు బొర్రా కేవ్స్ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఎట్ ద లైబ్రరీ. ఓకే. నెక్స్ట్ నంబర్ 2 ఇన్ డిస్క్రైబ్స్ అన్ ఎన్‌క్లోజ్డ్ స్పేస్. అంటే మనము ఒక ఎన్‌క్లోజ్డ్ ప్లేస్‌లో ఉన్నాము అంటే అప్పుడు మనం ఇన్ యూజ్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వి లివ్ ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీ అనేటువంటి ప్రాంతం లోపల ఎక్కడో ఒక చోట మనం నివసిస్తూ ఉన్నాం. అప్పుడు మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? వి లివ్ ఇన్ నెల్లూరు. వి లివ్ ఇన్ కడప. ఇట్లాగ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్. ఆన్ అనేది ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ అన్ ఆబ్జెక్ట్స్ రిలేషన్‌షిప్ టు ఏ సర్ఫేస్. అంటే ఒక దాని పైన ఉంది అనేసి మనము ప్లేస్‌మెంట్ చూపించేటప్పుడు ఆన్ అనేది యూజ్ చేస్తాం. ద క్యాట్ ఈస్ జంపింగ్ ఆన్ ద టేబుల్. సో, క్యాట్ ఏం చేస్తుంది ఇక్కడ? టేబుల్ పైన ఇక్కడ టేబుల్ పైన జంప్ చేస్తూ ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బై ఉంది చూడండి. ఇట్ డిస్క్రైబ్స్ అన్ ఆబ్జెక్ట్స్ నియర్‌నెస్ టు ద అదర్ ఆబ్జెక్ట్స్. సో, ద బాయ్ స్టూడ్ బై ద విండో. సో, అంటే నియర్ బై అంటే ఇక్కడ బిసైడ్స్ అనేటువంటి మీనింగ్‌లో కూడా చెప్పొచ్చు మనం. బై ద విండో అంటే జస్ట్ నియర్ బై ద విండో అనేసి మీనింగ్ అనమాట. సో, బాయ్ ఆ విండో దగ్గరలో ఉన్నాడు. నిలబడుకొని ఉన్నాడు. సో, ఈ విధంగా మనం బైని యూజ్ చేస్తాం. ఇవంతా ఏంటి అంటే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ చూడండి. డైరెక్షన్ కూడా మనకి ప్రిపోజిషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇండికేట్ ఇన్ విచ్ డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్. సో, ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది అనేసి మనకు చెప్పేటువంటి ప్రిపోజిషన్స్‌ని మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. అబౌవ్, అక్రాస్, అలాంగ్, అరౌండ్, బిహైండ్, బిలో, బిసైడ్స్, ఓవర్, త్రూ, టువార్డ్స్, అప్, డౌన్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అనమాట. సో, ఇక్కడ బిట్వీన్, ఇన్‌సైడ్, ఇన్, నియర్, అండర్, ఇంటూ, ఆన్‌టు కూడా వస్తాయి. ఓకేనా? చూడండి ఇక్కడ. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నెల్. టన్నెల్ గుండా దాని గుండా వెళ్తూ ఉంది. వి వాక్డ్ అలాంగ్ ద రోడ్. సో, రోడ్డుకి ఒక సైడ్‌లో మనము అలా వెళ్తూ ఉన్నాము. ద బాయ్ రాన్ అప్ ద హిల్. సో, ద బాయ్
ర్యాన్ అప్ ద హిల్ అంటే కొండ పైకి పరిగెస్తూ వెళ్ళిపోయాడు. ద రివర్ రన్స్ బిట్వీన్ ద హిల్స్. సో, రివర్ అనేది ఆ హిల్స్ రెండిటి మధ్యలో ప్రవహిస్తూ ఉంది అనేసి దీని యొక్క అర్థం. చూసారా? ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. వాటిలికి మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బాక్స్. మన ఇష్టం వచ్చినటువంటి ప్రిపోజిషన్స్‌ని మనం యూజ్ చేయకూడదు. మరి ఏం చేయాలి మనము? ఇక్కడ మనకి బాక్స్‌లో ఇచ్చినారు చూసారా? ఈ ప్రిపోజిషన్స్‌ని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? యూజ్ చేద్దామా? రైట్. ఈజ్ యువర్ బ్రదర్ డాష్ ద షాప్? ఏం చేయాలి ఇక్కడ చెప్పండి? ఏమొస్తుంది? మీ బ్రదర్ షాప్ దగ్గర ఉన్నారా? అనేసి అడుగుతున్నారు. ఏమొస్తుంది? ఎట్ ద షాప్ అనేది వస్తుంది కదా! నెక్స్ట్ మై ఫాదర్ హాస్ రిటర్న్డ్ డాష్ హిస్ వర్క్ ప్లేస్. రిటర్న్డ్ ఫ్రమ్. రిటర్న్డ్ ఫ్రమ్ హిస్ వర్క్ ప్లేస్. ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ డాష్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఎక్కడ జరుగుతుందది? బిలో గదా! డౌన్ అంటే బిలో అన్నమాట. సో, ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ బిలో ద బ్రిడ్జ్ అనేసి వస్తుంది. బిలో. నెక్స్ట్ ప్రేమ ఫెల్ డాష్ ద ఫ్లోర్. ఎక్కడ పడిపోయింది పాపం ఆమె? ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఓకే. ఏ హెలికాప్టర్ హోవర్డ్ డాష్ అవర్ హౌస్. ఎక్కడ వెళ్ళింది? అబౌవ్. సో, హౌస్‌కి అబౌవ్ అంటే పైగా వెళ్ళిందనమాట. ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. సో, ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. చెప్పండి ఏమొస్తుంది? ద క్యాట్ జంప్డ్ డౌన్ ద వాల్. జంప్డ్ డౌన్ అంటే ఆ వాల్ నుంచి కిందకి దూకింది అనేసి. ద రాకెట్ ఈస్ గోయింగ్ డాష్ ద మూన్. ఎక్కడికి వెళ్తూ ఉంది? మూన్ వైపుగా వెళ్తూ ఉంది. కాబట్టి టువార్డ్స్. ద రాకెట్ ఈస్ గోయింగ్ టువార్డ్స్ ద మూన్. నెక్స్ట్ ద ఫ్లైట్ రాన్ డాష్ ద రన్‌వే. సో, ఫ్లైట్ అనేటువంటిది వెళ్తూ ఉంది. ఎక్కడ వెళ్తూ ఉంది చెప్పండి? ఆన్ టు ద రన్‌వే. రన్‌వే పైన అది వెళ్తూ ఉంది. ఆన్ టు ద రన్‌వే. నెక్స్ట్ రో యువర్ బోట్ జెంట్లీ అలాంగ్ ద స్ట్రీమ్. సో, స్ట్రీమ్ వెంబడి నీ యొక్క బోట్‌ని అలా నడుపుతూ ఉండు అనేసి దీని యొక్క అర్థం. ద బాయ్ పుట్ ద చాక్లేట్ డాష్ హిస్ పాకెట్. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? ఇన్ ద పాకెట్. యెస్. ఇన్ హిస్ పాకెట్. సో, గమనించారా ఇక్కడ మనం? సో, ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా మనము వొకాబులరీ గురించి, ఇంకా గ్రామర్ గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. సో, మీకు క్లియర్‌గా ఇదంతా కూడా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.